హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ మాస్టర్ ఇంగ్లీష్ కోర్స్. లాస్ట్ వీడియో అయితే మీకు యాక్టివ్ వైస్ ప్యాసివ్ సంబంధించి 70 టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో నుంచి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించి టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ మొత్తం 20 ఉన్నాయి. వాటిలో ఈ వీడియోలో ఒక 10 డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ 10 నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి నుంచి పబ్లిక్ లో గానీ అదే విధంగా టెట్ డిఎస్సి లో కూడా కొన్ని మార్క్స్ కి అడుగుతారనమాట. కాబట్టి వీటి మీద కూడా మీకు కొంత గ్రిప్ అనేది ఉండాలి. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించి ఎక్సర్సైజ్ ని ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలకి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ టాపిక్ గురించి ఇంతకు ముందు మన వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ఈ వీడియోలో మీకు ఓన్లీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించి టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వీటికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఓల్డ్ వీడియోస్ లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంది, అవి ఎన్ని రకాలు, వాటిలో ఎన్ని మోడల్స్ ఉంటాయి అనేది మీకు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి వాటి మీద కొంచెం మీకు ఐడియా ఉండాలంటే ఓల్డ్ వీడియోస్ ని మీరు వాచ్ చేసి వాటి మీద మంచి అవగాహన వచ్చిన తర్వాత ఈ టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ ని మీరు ప్రాక్టీస్ చేస్తే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. అంటే ఏ డిగ్రీ నుంచి ఏ డిగ్రీలకు మార్చమన్నా మీరు ఈజీగా చేంజ్ చేయగలుగుతారు. ఓకే, కాబట్టి ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో పబ్లిక్ లో గానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గానీ వాళ్ళు ఏ విధంగా అడుగుతారు, మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటంటే ఏ పర్సన్ ఆర్ ఏ ప్లేస్ ఆర్ ఏ థింగ్ సింగులర్ ఆర్ ప్లూరల్ ఈజ్ కంపేర్డ్ టు వన్ టు ఎనదర్ ఈజ్ నథింగ్ బట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. అంటే ఒక వ్యక్తిని కానీ లేదా ఒక ప్రాంతాన్ని కానీ లేదా ఒక వస్తువును కానీ ఒకదానితో ఇంకొక దాన్ని కంపేర్ చేయడాన్ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని అంటాం. డిగ్రీస్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒకదానిని ఇంకో దానికి పోల్చడానికి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ని యూజ్ చేస్తాం. అది స్పోకెన్ ఇంగ్లీష్ లో కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ డిగ్రీస్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తాం? 3 టైప్స్. ఒకటి పాజిటివ్, 2 కంపారిటివ్, 3 సూపర్లేటివ్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పాజిటివ్ డిగ్రీ? An adjective without comparison is nothing but positive degree. Second one is comparative degree. What is the definition of comparative degree? When the comparison is between 2 persons or places or things are nothing but comparative degree. Third one is superlative degree. What is the definition of superlative degree? When the comparison is between more than 2 persons or places or things are called superlative degree. ఓకే, అంటే పోలిక లేకుండా ఉండే డిగ్రీస్ ని పాజిటివ్ డిగ్రీ అంటాం. ఇద్దరు వ్యక్తుల మధ్య, 2 ప్రాంతాల మధ్య, 2 వస్తువుల మధ్య పోలిక ఉండడాన్ని కంపారిటివ్ డిగ్రీ అని అంటాం. ఇద్దరు వ్యక్తుల కన్నా లేదా 2 ప్రాంతాల కన్నా లేదా 2 వస్తువుల కన్నా ఎక్కువ మధ్య పోలిక ఉండడాన్ని సూపర్లేటివ్ డిగ్రీ అని అంటాం అనమాట. అయితే ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది, ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది, ఇది సూపర్లేటివ్ లో ఉంది అని ఎలా చెప్తామంటే అడ్జెక్టివ్ చూసి చెప్తాం అనమాట. అర్థమవుతుందా? కాబట్టి అడ్జెక్టివ్ ఈస్ వెరీ వైటల్ పార్ట్ ఇన్ ద డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఓకే, అడ్జెక్టివ్ అనేది చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తుంది అనమాట డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అడ్జెక్టివ్? An adjective is a word which enhances the meaning of a noun or pronoun. ఓకే, ఒక నౌన్ యొక్క లేదా ప్రొనౌన్ యొక్క అర్థాన్ని పెంచి చెప్పేది లేదా విశ్లేషణాన్ని గురించి తెలియజేసేది లేదా గుణాన్ని గురించి తెలియజేసే దాన్ని అడ్జెక్టివ్ అని అంటాం అనమాట. కాబట్టి మనము ఇది ఏ డిగ్రీలో ఉంది అని ఐడెంటిఫై చేయడానికి అడ్జెక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత వీటి మోడల్స్ గురించి మీకు డీటెయిల్ గా తెలియాలంటే ఓల్డ్ వీడియోస్ లో మీకు ప్రతి మోడల్ను కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి వాటిని వాచ్ చేసినట్లయితే ఇవి మీకు చాలా ఈజీ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఉండే టెక్స్టువల్ ఎక్సర్సైజ్ ని ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలోకి చేంజ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ద హిందూ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా. ఈ విధంగా ఇచ్చి బ్రాకెట్ లో చేంజ్ ఇంటూ కంపారిటివ్ అనొచ్చు లేదా చేంజ్ ఇంటూ పాజిటివ్ అనొచ్చు. ఎలా అడిగినా మీరు దాన్ని చేంజ్ చేయగలిగే స్థితిలో ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని కంపారిటివ్ లోకి చేంజ్ చేద్దాం, తర్వాత పాజిటివ్ లోకి చేంజ్ చేద్దాం. ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలోకి మనము మార్చేటప్పుడు ఓన్లీ సెంటెన్స్ ఫార్మేషన్ లోనే చేంజ్ ఉండాలి, కానీ మీనింగ్ లో ఎలాంటి చేంజ్ అనేది ఉండకూడదు. ఇదే విషయం మీకు వాయిస్ చెప్పేటప్పుడు కూడా చెప్పున్నాను అనమాట. ఒక డిగ్రీని ఇంకొక డిగ్రీలోకి చేంజ్ చేసేటప్పుడు ఓన్లీ సెంటెన్స్ ఫార్మేషన్లోనే మార్పు ఉండాలి, మీనింగ్లో ఎలాంటి మార్పు అనేది ఉండకూడదు. కాబట్టి వాయిస్, డిగ్రీస్, స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్స్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ ఈ 5 టాపిక్స్ ని కలిపి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అని అంటాం అనమాట. దీన్ని ఫస్ట్ కంపారిటివ్ లోకి చేంజ్ చేద్దాం, తర్వాత పాజిటివ్ లోకి చేంజ్ చేద్దాం. కంపారిటివ్ లోకి ఎలా చేంజ్ చేయాలంటే The Hindu is
more leading than many other newspapers in India. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ద హిందూ ఈజ్ మోర్ లీడింగ్ దాన్ మెనీ అదర్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా. ఇక్కడ మెనీ అదర్ అని రాయొచ్చు లేదా మోస్ట్ అదర్ అని కూడా రాయొచ్చు. ఇది సూపర్లేటివ్ లో ఉంది అని ఎలా చెప్తామంటే ద మోస్ట్ లీడింగ్. లీడింగ్ కి ఈఎస్టీ అనే సఫిక్స్ ని యాడ్ చేయలేము కాబట్టి ఇక్కడ మోస్ట్ అనేది యూజ్ చేసాం. మోస్ట్ గానీ లేదా మోర్ గానీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక అడ్జెక్టివ్ కి ఈఎస్టీ అనే సఫిక్స్ ని యాడ్ చేయలేనప్పుడు మోస్ట్ యూజ్ చేస్తాం. ఒక అడ్జెక్టివ్ కి ఈఆర్ అనే సఫిక్స్ ని యాడ్ చేయలేనప్పుడు మోర్ అనేది యూజ్ చేస్తాం. ఇది మోడల్ 4 లో ఉందన్నమాట. ఎలా చెప్తామంటే వన్ ఆఫ్ ద లీడింగ్ అంటున్నాం కాబట్టి ఇది మోడల్ 4. మోడల్ 4 అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే గొప్ప వాటిల్లో ఇది కూడా ఒకటి అని తెలియజేస్తుంది అనమాట. గొప్ప వాటిల్లో ఇది కూడా ఒకటి అని తెలియజేస్తుంది కాబట్టి ఇది మోడల్ 4. ఇక్కడ వన్ ఆఫ్ ది మోస్ట్ లీడింగ్ వచ్చినప్పుడు దాని తర్వాత వచ్చే నౌన్కి ఏం చేయాలంటే ఎస్ ని యాడ్ చేయాలి. దాన్ని ప్లూరల్ లో రాసుకోవాలి. తర్వాత దీన్ని మనం కంపారిటివ్ లెక్క మార్చేటప్పుడు ద హిందూ ఈజ్ మోర్ లీడింగ్. మోర్ అనేది ఎందుకు యూజ్ చేసామంటే ఇక్కడ అడ్జెక్టివ్ కి ఈఆర్ అనే సఫిక్స్ ని యాడ్ చేయలేం కాబట్టి అప్పుడు మోర్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత దాన్, ఒక అడ్జెక్టివ్ కి ఈఆర్ అనే సఫిక్స్ ఉండి దాని తర్వాత దాన్ అనే పదాన్ని మనం యూజ్ చేసామంటే అది కంపారిటివ్ డిగ్రీ. మీకు ఇవి కొండ గుర్తులు అన్నమాట. ఒక అడ్జెక్టివ్ కి ఈఎస్టీ అనే సఫిక్స్ ఉండిందంటే అది సూపర్లేటివ్. ఒక అడ్జెక్టివ్ కి ఈఆర్ అనే సఫిక్స్ ఉండి దాని తర్వాత దాన్ ఉండిందంటే అది కంపారిటివ్. ఇది మోడల్ 4 కాబట్టి కంపారిటివ్లో ఏం చేస్తాం మోస్ట్ అదర్ కానీ లేదా మెనీ అదర్ కానీ యూజ్ చేస్తాం. కంపారిటివ్లో మెనీ అదర్ లేదా మోస్ట్ అదర్ వచ్చిందంటే పాజిటివ్లోకి చేంజ్ చేసేటప్పుడు వెరీ ఫ్యూ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా ఆర్. ఇక్కడ ఆర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే న్యూస్ పేపర్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇన్ ఇండియా ఆర్ యాజ్ లీడింగ్ యాజ్ ద హిందూ. ఇది పాజిటివ్ డిగ్రీ. ఓకే, ఇక్కడ యాజ్ లీడింగ్ యాజ్ అని రాయొచ్చు లేదా సో లీడింగ్ యాజ్ అని కూడా రాయొచ్చు. అర్థమవుతుందా? ఇది మోడల్ 4. మోడల్ 4 అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే గొప్ప వాటిల్లో ఇది కూడా ఒకటి అనేది తెలియజేస్తుంది అనమాట. అలాంటప్పుడు కంపారిటివ్ లో ఏముండాలి మెనీ అదర్ కానీ మోస్ట్ అదర్ కానీ ఉండాలి. కంపారిటివ్ లో మోస్ట్ అదర్ కానీ మెనీ అదర్ కానీ వచ్చిందంటే పాజిటివ్ లో ఏముండాలి వెరీ ఫ్యూ కానీ ఫ్యూ అదర్ కానీ ఉండాలి. అర్థమవుతుందా? ద హిందూ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉండే మోస్ట్ లీడింగ్ న్యూస్ పేపర్స్ లో హిందూ కూడా ఒకటి అనేది దాని యొక్క మీనింగ్. కంపారిటివ్ చూద్దాం. ద హిందూ ఈజ్ మోర్ లీడింగ్ దాన్ మెనీ అదర్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉండే చాలా న్యూస్ పేపర్స్ కంటే హిందూ లీడింగ్ న్యూస్ పేపర్. నెక్స్ట్ పాజిటివ్ చూద్దాం. వెరీ ఫ్యూ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ లీడింగ్ యాజ్ ద హిందూ. అంటే చాలా కొద్ది న్యూస్ పేపర్స్ మాత్రమే హిందూ వల్లే లీడింగ్ లో ఉన్నాయి అనేది దీని యొక్క మీనింగ్. ఈ విధంగా మీరు ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీలకి చేంజ్ చేయాలి. ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీలకి మీరు మార్చినా ఓన్లీ సెంటెన్స్ ఫార్మేషన్ లో మార్పు ఉండాలి కానీ మీనింగ్ లో ఎలాంటి మార్పు అనేది ఉండకూడదు అనే విషయాన్ని మీరు మైండ్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఈస్ కీట్స్ డైడ్ యంగర్ దాన్ మోస్ట్ అదర్ రొమాంటిక్ రైటర్స్. ఇది కంపారిటివ్ డిగ్రీ. ఇది కంపారిటివ్ డిగ్రీ అని ఎలా చెప్తామంటే ఇక్కడ అడ్జెక్టివ్ కి ఈఆర్ అనే సఫిక్స్ ని యాడ్ చేసాం, తర్వాత దాన్ వచ్చింది కాబట్టి అది కంపారిటివ్ లో ఉంది. ఇది కూడా మోడల్ 4 లోనే ఉంది. ఎలా చెప్తామంటే మోస్ట్ అదర్ అని యూజ్ చేసాం కాబట్టి ఇది మోడల్ 4. మోస్ట్ అదర్ కానీ మెనీ అదర్ కానీ. ఓకే, ఒకవేళ ఎనీ అదర్ కానీ వచ్చిందంటే అది థర్డ్ మోడల్ కిందకి వస్తుంది అనమాట. కాబట్టి ఇది కూడా మోడల్ 4 కిందకి వస్తుంది. దీన్ని మనం పాజిటివ్లోకి ఎలా చేంజ్ చేయాలంటే ఇక్కడ మోస్ట్ అదర్ వచ్చింది కాబట్టి పాజిటివ్లో ఏం రాయాలి వెరీ ఫ్యూ రాయాలి. వెరీ ఫ్యూ కానీ లేదా ఫ్యూ అదర్ కానీ రాయాలి. వెరీ ఫ్యూ రొమాంటిక్ రైటర్స్ ఆర్ డైడ్ యాజ్ యంగ్ యాజ్ కిడ్స్. ఇది పాజిటివ్ డిగ్రీ.
కంపారిటివ్లో ఇక్కడ మోస్ట్ అదర్ వచ్చింది కాబట్టి పాజిటివ్లో ఏం రావాలి, వెరీ ఫ్యూ రావాలి. ఇవి కొండ గుర్తు లాంటివి. మోడల్ 4 లో సూపర్లేటివ్ లో వన్ ఆఫ్ ది వచ్చిందంటే కంపారిటివ్లో ఏం రావాలి, మోస్ట్ అదర్ గానీ మెనీ అదర్ గానీ రావాలి. పాజిటివ్లో ఏం రావాలి, వెరీ ఫ్యూ గానీ ఫ్యూ అదర్ గానీ రావాలి. నెక్స్ట్ సూపర్లేటివ్లోకి చేంజ్ చేద్దాం. కిడ్స్ డైడ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్ రొమాంటిక్ రైటర్స్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, కిడ్స్ డైడ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్ రొమాంటిక్ రైటర్స్ అంటే చిన్న వయసులో చనిపోయిన రొమాంటిక్ రైటర్స్ లో కిడ్స్ కూడా ఒకరు అని దాని యొక్క మీనింగ్. ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలకి మనం చేంజ్ చేసేటప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ లోనే మార్పు ఉండాలి, మీనింగ్ లో మార్పు ఉండకూడదని ఆల్రెడీ మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడే చెప్పున్నాను అనమాట. కిడ్స్ డైడ్ యంగర్ దాన్ మోస్ట్ అదర్ రొమాంటిక్ రైటర్స్ అంటే అర్థమైంది, చాలా మంది రొమాంటిక్ రైటర్స్ కంటే కిడ్స్ చాలా యంగ వయసులో చనిపోయాడు అనేది దాని యొక్క మీనింగ్. అదే మీనింగ్ తో రిమైనింగ్ సెంటెన్సెస్ కూడా ఉండాలి. ఇప్పుడు దీన్ని చూద్దాం. వెరీ ఫ్యూ రొమాంటిక్ రైటర్స్ ఆర్ డైడ్ యాజ్ యంగ్ యాజ్ కిడ్స్ అంటే అర్థమైంది, చాలా మంది రొమాంటిక్ రైటర్స్ కిడ్స్ వలె యంగ్ వయసులో చనిపోయారు అనేది దాని యొక్క మీనింగ్. ఒక డిగ్రీని ఇంకొక డిగ్రీలోకి చేంజ్ చేసేటప్పుడు మీనింగ్ మారకూడదు అనే విషయాన్ని మీరు మైండ్ లో పెట్టుకోవాలి. కిడ్స్ డైడ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్ రొమాంటిక్ రైటర్స్ అంటే యంగ్ వయసులో చనిపోయిన రొమాంటిక్ రైటర్స్ లో కిడ్స్ కూడా ఒకరు అనేది దీని యొక్క మీనింగ్. అర్థమవుతుందా? మనకు సెంటెన్స్ ఫార్మేషన్ లోనే మార్పు ఉండాలి, మీనింగ్ లో ఎలాంటి మార్పు అనేది ఉండకూడదు. నెక్స్ట్ వన్ ఈజ్ మనీ ఈజ్ మోర్ లిక్విడ్ దాన్ గోల్డ్. ఇది కంపారిటివ్ అంటే మనీ గోల్డ్ కంటే లిక్విడ్ గా ఉంటుంది అనేది దాని యొక్క మీనింగ్. ఇది కంపారిటివ్ డిగ్రీ. ఇది మోడల్ 1 కిందకు వస్తుంది అనమాట. మోడల్ 1 అనేది మనకు ఏం తెలియజేస్తుంది అంటే ఇట్ ఇండికేట్స్ వన్ ఈజ్ గ్రేటర్ దెన్ అనదర్ వన్ అంటే ఒకటి ఇంకొక దానికంటే ఎక్కువ అని చెప్పడానికి మోడల్ 1 మనము యూజ్ చేయాలి. మోడల్ 1కి మోడల్ 2కి సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు. ఓకే, కాబట్టి ఇది మోడల్ 1. దీన్ని పాజిటివ్ డిగ్రీలకి చేంజ్ చేద్దాం. Gold is not as liquid as money. ఇది పాజిటివ్ డిగ్రీ. ఇక్కడ యాజ్ లిక్విడ్ యాజ్ అని కానీ లేదా సో లిక్విడ్ యాజ్ అని కానీ రాసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇది కంపారిటివ్. కంపారిటివ్ అని ఎలా చెప్తామంటే ఇక్కడ మోర్ వచ్చింది, తర్వాత దాన్ వచ్చింది. మనం మోర్ గానీ మోస్ట్ గానీ ఎప్పుడు వాడాలని చెప్పాను, ఒక అడ్జెక్టివ్ కి ఈఆర్ అనే సఫిక్స్ ని యాడ్ చేయలేనప్పుడు మోర్ అనేది యూజ్ చేయాలి అడ్జెక్టివ్ ముందు. ఒక అడ్జెక్టివ్ కి ఈఎస్టీ అనే సఫిక్స్ ని యాడ్ చేయలేనప్పుడు మోస్ట్ అనేది యూజ్ చేయాలి సూపర్లేటివ్ డిగ్రీ ముందు. ఓకే, కాబట్టి ఇది కంపారిటివ్, ఇది పాజిటివ్. దీనికి సూపర్లేటివ్ డిగ్రీ ఉండదన్నమాట. ఓకే, గోల్డ్ ఈజ్ నాట్ యాజ్ లిక్విడ్ యాజ్ మనీ అంటే అర్థమైంది, గోల్డ్ అనేది మనీ వలె లిక్విడ్ గా ఉండదు అనేది దాని యొక్క మీనింగ్. అంటే సెంటెన్స్ ఫార్మేషన్ లోనే మార్పు ఉండాలి, మీనింగ్ లో ఎలాంటి మార్పు అనేది మనకు కనిపించకూడదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ యూ సింగ్ బెటర్ దాన్ ఐ. ఇది కంపారిటివ్ లో ఉందని ఎలా చెప్తాం, అడ్జెక్టివ్ కి ఈఆర్ అనే సఫిక్స్ ని యాడ్ చేసాం, ఇక్కడ దాన్ అనేది వచ్చింది కాబట్టి ఇది కంపారిటివ్. ఇది కూడా మనకు మోడల్ 1 లోనే ఉంది, ఎందుకంటే ఒకరు ఇంకొకరి కంటే ఎక్కువ అని చెప్తున్నాం కాబట్టి ఇది మోడల్ 1. దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి ఎలా చేంజ్ చేయాలి, ఐ డు నాట్ సింగ్ యాజ్ వెల్ యాజ్ యూ. ఇది పాజిటివ్ డిగ్రీ. దీని అర్థమైంది, యూ సింగ్ బెటర్ దాన్ ఐ, నువ్వు నాకంటే బాగా పాడతావు అనేది దాని యొక్క మీనింగ్. ఐ డు నాట్ సింగ్ యాజ్ వెల్ యాజ్ యూ అంటే అర్థమైంది, నేను నీ వల్లే బాగా పాడలేను అనేది దీని యొక్క మీనింగ్. అంటే నీ వల్లే బాగా పాడలేనంటే దాని అర్థమైంది నువ్వే బాగా పాడతావు అనేది దాని యొక్క మీనింగ్. రెండిటి యొక్క మీనింగ్ ఒకటే, కానీ సెంటెన్స్ ఫార్మేషన్ లో మార్పు అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ట్రావెల్ ఫాస్టర్ దాన్ ప్యాసింజర్ ట్రైన్స్. ఇది కంపారిటివ్ డిగ్రీ. ఇది కూడా మనకు దేంట్లో ఉంది, మోడల్ 1 లోనే ఉంది. ఎందుకంటే ఒకరు ఇంకొకరి కంటే ఎక్కువ, ఒకటి ఇంకొక దానికంటే ఎక్కువ అని చెప్తున్నాం కాబట్టి మీరు మోడల్స్ ని ఐడెంటిఫై చేశారంటే మీరు ఈజీగా ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీలకి చేంజ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ మోడల్లో ఒక డిగ్రీని ఇంకో డిగ్రీలోకి ఎలా చేంజ్ చేయాలి, ఈ మోడల్లో ఒక డిగ్రీని ఇంకో డిగ్రీలోకి ఎలా చేంజ్ చేయాలి అనేది మీరు నేర్చుకో ఉంటారు కాబట్టి ఇప్పుడు దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేద్దాం.
passenger trains do not travel as fast as express trains. ఇది పాజిటివ్ డిగ్రీ. ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ట్రావెల్ ఫాస్టర్ దాన్ ప్యాసింజర్ ట్రైన్స్. ఇది కంపారిటివ్లో ఉంది. ఇది కంపారిటివ్లో ఉంది ఎలా చెప్తాము? అడ్జెక్టివ్కి ఇయర్ అనే సఫిక్స్ వచ్చింది, దాన్ వచ్చింది, కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీ. దీని అర్థమైంది ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ప్యాసింజర్ ట్రైన్స్ కంటే ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తాయి అనేది దాని యొక్క మీనింగ్. దీన్ని మనం ఏం చేస్తున్నాం? పాజిటివ్ డిగ్రీలకి చేంజ్ చేస్తున్నాం. ప్యాసింజర్ ట్రైన్స్ డూ నాట్ ట్రావెల్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అంటే ప్యాసింజర్ ట్రైన్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వల్లే ఫాస్ట్ గా ట్రావెల్ చేయలేవు అనేది దీని యొక్క మీనింగ్. ఇది కూడా మనకు మోడల్ 1 లోనే ఉందన్నమాట. ఎలా చెప్తామంటే ఒకటి ఇంకొకటి కంటే ఎక్కువ అని చెప్తున్నాం కాబట్టి. నెక్స్ట్ వన్ ఈజ్ షేక్స్పియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. దీన్ని చేంజ్ ఇంటూ కంపారిటివ్ లేదా చేంజ్ ఇంటూ పాజిటివ్ అని అడుగుతారు. అప్పుడు మీరు కంపారిటివ్ లకి పాజిటివ్ లకి చేంజ్ చేయాలి. ఇది మోడల్ 3 కిందకు వస్తుంది. ఇక్కడ ద గ్రేటెస్ట్ అనేది మీకు సూపర్లేటివ్ లో కనబడిందంటే కంపారిటివ్ లకి చేంజ్ చేసేటప్పుడు షేక్స్పియర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ డ్రామటిస్ట్ అని మీరు కంపారిటివ్లోకి చేంజ్ చేయాలి. ఇక్కడ ద గ్రేటెస్ట్ వచ్చిందంటే కంపారిటివ్లో ఉండాలి, ఎనీ అదర్ ఉండాలి. ఇది సూపర్లేటివ్లో ఉందని ఎలా చెప్తామంటే ఇక్కడ అడ్జెక్టివ్కి ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేసాం కాబట్టి అది సూపర్లేటివ్. ఇది కంపారిటివ్లో ఉంది అని ఎలా చెప్తామంటే ఇక్కడ అడ్జెక్టివ్కి ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేసి దాని తర్వాత దాన్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఇది కంపారిటివ్. ఇది సూపర్లేటివ్ లో ఉంది, ఇది కంపారిటివ్ లో ఉంది, ఇది పాజిటివ్ లో ఉంది అని మనం దేని చూసి చెప్తామంటే అడ్జెక్టివ్ చూసి చెప్తాం. మీరు అడ్జెక్టివ్ గాని అబ్జర్వ్ చేసినట్లయితే అది ఏ డిగ్రీలో ఉంది అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కంపారిటివ్ లో ఎనీ అదర్ వచ్చిందంటే పాజిటివ్ లో ఏం రావాలి? నో అదర్ రావాలి. నో అదర్ డ్రామటిస్ట్ ఈజ్ as great as Shakespeare. ఇది పాజిటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ లో ద గ్రేటెస్ట్ వచ్చిందంటే కంపారిటివ్ ఏమో రావాలి? ఎనీ అదర్ రావాలి. కంపారిటివ్ లో ఎనీ అదర్ వచ్చిందంటే పాజిటివ్ ఏమో రావాలి? నో అదర్ రావాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇది మోడల్ 3 కిందకి వస్తుంది కాబట్టి మోడల్ 3 లో సూపర్లేటివ్ నుంచి కంపారిటివ్ లకి ఈ విధంగా, కంపారిటివ్ నుంచి పాజిటివ్ లకి ఈ విధంగా చేంజ్ చేయాలి. వాళ్ళు ఏ డిగ్రీలైనా ఇచ్చి ఏ డిగ్రీలకైనా మార్చమనొచ్చు. ఎలా అడిగినా మీరు మార్చగలగాలి. అర్థమవుతుందా? ఇది మోడల్ 3. మోడల్ 3 అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే అన్నింటికంటే ఒకటే గొప్ప అనే విషయాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ టైమ్ ఫ్లైస్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ థింగ్. అంటే టైం అన్నింటికంటే ఫాస్ట్ గా ఎగురుతుంది అనేది దీని యొక్క మీనింగ్. ఇది కంపారిటివ్ డిగ్రీ. దీన్ని సూపర్లేటివ్ లకి పాజిటివ్ లకి చేంజ్ చేయాలి. వాళ్ళు ఎలా అడిగినా మీరు చేంజ్ చేయగలగాలి. ఇది కూడా మీకు దేని కిందకి వస్తుందంటే మోడల్ 3 కిందకి వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ కంపారిటివ్ ఏం కనిపిస్తుంది? ఎనీ అదర్ కనబడుతుంది కాబట్టి అది మోడల్ 3. అంటే సూపర్లేటివ్ లో ఓన్లీ సూపర్లేటివ్ డిగ్రీ ఒకటే ఉన్నట్లయితే అది మోడల్ 3. కంపారిటివ్ లో ఎనీ అదర్ ఉన్నిందంటే అది మోడల్ 3. పాజిటివ్ లో నో అదర్ ఉన్నిందంటే అది మోడల్ 3. వీటిని చూసి మీరు ఇది ఏ మోడల్ అనే విషయాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఇవి ఐడెంటిఫై చేయాలంటే వీటికి సంబంధించిన మోడల్స్ అని మీకు తెలియాలి. దీన్ని సూపర్లేటివ్ లకి చేంజ్ చేద్దాం. Time flies the fastest of all things. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. టైమ్ ఫ్లైస్ ద ఫాస్టెస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ మీకు ఏమొచ్చింది? ఓన్లీ సూపర్లేటివ్ ఒకటే ఉంది కాబట్టి ఇది మోడల్ 3. ఇక్కడ ఓన్లీ సూపర్లేటివ్ ఒకటే ఉంటే కంపారిటివ్ ఏం రావాలి? ఎనీ అదర్ రావాలి. కంపారిటివ్ లో ఎనీ అదర్ వచ్చిందంటే పాజిటివ్ ఏం రావాలి? నథింగ్ ఫ్లైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ టైమ్.
ఇది పాజిటివ్ డిగ్రీ. ఈ విధంగా ఒక డిగ్రీని ఇంకొక డిగ్రీలోకి చేంజ్ చేయాలి. ఇవన్నీ కూడా టెక్స్టువల్ ఎక్సర్సైజ్. వీటిని పబ్లిక్ లో అడిగితే మీరు ఈ విధంగానే చేంజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ ఇండియన్ సివిలైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వన్స్ ఇన్ ద వరల్డ్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఇది ఏం తెలియజేస్తుందంటే ప్రపంచంలో ఉండే పురాతనమైన నాగరికతల్లో ఇండియా కూడా ఒకటి అని దీని యొక్క మీనింగ్. ఇది మోడల్ 4 కిందకి వస్తుంది. ఎందుకంటే మోడల్ 4 అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే గొప్ప వాటిల్లో ఇది కూడా ఒకటి అని తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి ఇది మోడల్ 4 అని మీకు ఎలా తెలుస్తుందంటే వన్ ఆఫ్ ది అని సూపర్లేటివ్ ఉంటుంది. ఇలా ఇచ్చి చేంజ్ ఇంటూ కంపారిటివ్ అంటారు, లేదా చేంజ్ ఇంటూ పాజిటివ్ అంటారు. వాళ్ళు ఎలా అడిగినా మీరు చేంజ్ చేయాలి. ఇప్పుడు దీన్ని కంపారిటివ్ లకి చేంజ్ చేద్దాం. ఇండియన్ సివిలైజేషన్ ఈజ్ ఓల్డర్ దాన్ మెనీ అదర్ civilizations in the world. ఇది కంపారిటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ లో వన్ ఆఫ్ ది వచ్చి సూపర్లేటివ్ వచ్చిందంటే అది మోడల్ 4. మోడల్ 4 లో మీరు కంపారిటివ్ లకు మార్చేటప్పుడు మెనీ అదర్ గాని మోస్ట్ అదర్ గాని ఇక్కడ రాయాలి. పాజిటివ్ లోకి వెళ్ళినట్లయితే వెరీ ఫ్యూ గాని లేదా ఫ్యూ అదర్ గాని ఉండాలి. కాబట్టి వెరీ ఫ్యూ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ ఓల్డ్ యాజ్ ఇండియన్ సివిలైజేషన్. ఇది పాజిటివ్ డిగ్రీ. దీని అర్థమైంది అంటే ఇండియన్ సివిలైజేషన్ ఈజ్ ఓల్డర్ దాన్ మెనీ అదర్ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉండే చాలా సివిలైజేషన్స్ కంటే ఇండియన్ సివిలైజేషన్ అనేది చాలా పాతది అనేది దీని యొక్క మీనింగ్. దీన్ని మనం పాజిటివ్ లోకి చేంజ్ చేసినట్లయితే వెరీ ఫ్యూ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ ఓల్డ్ యాజ్ ఇండియన్ సివిలైజేషన్. అంటే చాలా కొద్ది సివిలైజేషన్స్ మాత్రమే ఇండియన్ సివిలైజేషన్స్ వల్లే పాతవి అనేది వీటి యొక్క మీనింగ్. మనం ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీకి చేంజ్ చేసినప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ అని మార్పు ఉండాలి, మీనింగ్ లో మార్పు ఉండకూడదు అని మీకు చెప్తూనే ఉన్నాను అన్నమాట. ఓకే, అది మీరు మైండ్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఈస్ నో అదర్ మెటల్ ఈజ్ యాజ్ హెవీ యాజ్ లెడ్. ఇది పాజిటివ్ డిగ్రీ. ఇది పాజిటివ్ డిగ్రీలో ఉందని ఎలా చెప్తామంటే ఇక్కడ యాజ్ వచ్చి అబ్జెక్టివ్ వచ్చి యాజ్ వచ్చింది కాబట్టి. ఓకే, ఇది మోడల్ 3 కిందకి వస్తుంది. ఇది మోడల్ 3 కిందకి వస్తుంది అని ఎలా చెప్తామంటే నో అదర్ వచ్చింది కాబట్టి అది మోడల్ 3. మోడల్ 3 లో పాజిటివ్ అయితే నో అదర్ వస్తుంది. మోడల్ 4 లో పాజిటివ్ అయితే వెరీ ఫ్యూ వస్తుంది లేదా ఫ్యూ అదర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని సూపర్లేటివ్ లోకి చేంజ్ చేద్దాం. లెడ్ ఈజ్ ద హెవియెస్ట్ మెటల్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. లెడ్ ఈజ్ ద హెవియెస్ట్ మెటల్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. దీన్ని కంపారిటివ్ లోకి మార్చాలంటే లెడ్ ఈజ్ హెవియర్ దాన్ ఎనీ అదర్ రావాలి. ఏం రావాలి? ఎనీ అదర్ రావాలి. ఇది మోడల్ 3 కాబట్టి. అదే మోడల్ 4 అయితే మెనీ అదర్ రావాలి. మెటల్ ఇది కంపారిటివ్ డిగ్రీ. ఈ విధంగా ఒక డిగ్రీ నుంచి మీరు ఇంకో డిగ్రీలోకి చేంజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ ఈస్ వెరీ ఫ్యూ సింగర్స్ వర్ యాజ్ పాపులర్ యాజ్ ఘంటసాల. ఇది పాజిటివ్ డిగ్రీ. దీన్ని చేంజ్ ఇంటూ కంపారిటివ్ అంటారు లేదా చేంజ్ ఇంటూ సూపర్లేటివ్ అంటారు. మీరు ఎలా ఇచ్చినా రాయాలి. కాబట్టి సెంటెన్స్ చూడంగానే ఇది ఏ మోడల్ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది ఏ మోడల్ కిందకు వస్తుందంటే మోడల్ 4 కిందకు వస్తుంది అని ఎలా చెప్తారంటే వెరీ ఫ్యూ. పాజిటివ్ లో వెరీ ఫ్యూ కానీ ఫ్యూ అదర్ కానీ కనిపించిందంటే అది మోడల్ 4 అనే విషయం మీరు ఐడెంటిఫై చేయాలి. మోడల్ 4 మనకి ఏం తెలియజేస్తుంది అంటే గొప్ప వాటిల్లో ఇది కూడా ఒకటి అనే విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని సూపర్లేటివ్లకు మార్చాలంటే ఎలా మారుస్తాం? ఘంటసాల వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్
పాపులర్ సింగర్స్. ఇది సూపర్లేటివ్. వన్ ఆఫ్ ది ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చిందంటే దాని తర్వాత వచ్చే నౌన్కి మనము ఎస్ని యాడ్ చేసుకోవాలి, అంటే దాన్ని ప్లూరల్గా రాసుకోవాలి. అంటే దీని అర్థమైంది, ఘంటసాల వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సింగర్స్, అంటే మోస్ట్ పాపులర్ సింగర్స్ లో ఘంటసాల కూడా ఒకరు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ పాజిటివ్ లో వెరీ ఫ్యూ వచ్చిందంటే సూపర్లేటివ్ ఏం రావాలి, వన్ ఆఫ్ ది అని వచ్చి సూపర్లేటివ్ ఉండాలి. దీన్ని మనము కంపారిటివ్ లకు మార్చాలంటే ఘంటసాల వాజ్ more popular than many other అని రాయాలి. many other అని రాయాలి, లేదా most other అని కూడా రాయాలి. మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. సింగర్స్, ఇది కంపారిటివ్. ఓకే, ఇక్కడ మోస్ట్ గానీ మోర్ గానీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైనా సరే ఒక అడ్జెక్టివ్ కి ఈఎస్టీ అనే సఫిక్స్ ని యాడ్ చేయాలన్నప్పుడు మోస్ట్ అనేది యూజ్ చేస్తాం. అదే విధంగా ఎప్పుడైనా సరే ఒక అడ్జెక్టివ్ కి ఈఆర్ అనే సఫిక్స్ ని యాడ్ చేయాలన్నప్పుడు అడ్జెక్టివ్ ముందు మోర్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఘంటసాల వాజ్ మోర్ పాపులర్ దాన్ మెనీ అదర్ సింగర్స్ అంటే అర్థమైంది, చాలా మంది సింగర్స్ కంటే ఘంటసాల చాలా పాపులర్ సింగర్ అనేది దీని యొక్క మీనింగ్. ఈ విధంగా మీరు వాళ్ళు ఏ డిగ్రీలు ఇచ్చి ఏ డిగ్రీలకు చేంజ్ చేయమన్నా చేంజ్ చేయగలగాలి. అయితే ఈ విధంగా మీరు ఒక్కొక్కదానికి రెండు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇక్కడ పాజిటివ్ ఇచ్చారు, చేంజ్ అంటూ సూపర్లేటివ్ అంటారు, దాంట్లోకి చేంజ్ చేయాలి. లేదు చేంజ్ అంటూ కంపారిటివ్ అంటారు, దాంట్లోకి చేంజ్ చేయాలి. ఈ విధంగా సూపర్లేటివ్ కంపారిటివ్ రెండిట్లోకి చేంజ్ చేయాల్సిన అవసరము ఉండదన్నమాట. వాళ్ళు ఒక దాంట్లోకి చేంజ్ చేయమంటారు, మీరు కూడా ఒక దాంట్లోకి చేంజ్ చేయాలి. టెక్స్ట్ బుక్ లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించి 20 ఎక్సర్సైజ్ ఉన్నాయి. వాటిలో 10 ఎక్సర్సైజ్ ని మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ 10 ఎక్సర్సైజ్ ని నెక్స్ట్ వీడియోలో ఏ డిగ్రీ నుంచి ఏ డిగ్రీలోకి ఎలా చేంజ్ చేయాలి అనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.